కోవిదుడు ఆయన పుట్టిన ప్రాంతం నరసరావుపేట జిల్లా వినుకొండలో ఆయన పుట్టడం జరిగింది. గుర్రం జాషువా గారు అస్పృశ్యత, కుల వివక్షతతో అనేక ఇబ్బందులు పడిన మాదిగ కులంలో పుట్టి ఆ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో అనేక రకాల అవమానాలు, అంటరానితన సంబంధించిన వివక్షతను ఎదుర్కొని నా జీవితంలో ఇద్దరే గురువులు. ఒకటి పేదరికం, రెండు కుల వివక్షత అని చెప్పాడు. పేదరికం నాకు సహనాన్ని నేర్పింది, కుల వివక్షత నాకు ఏదైనా ఎదిరించి పోరాటం చేసే గుణం నేర్పించింది. ఈ ఇద్దరు గురువుల కారణంగానే నాకు కవి అనే కలం నాకు కత్తిగా మారి నాకు అందింది. ఆ కత్తితో సమాజానికి సంబంధించిన అనేక విషయాల్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా ఒక పోరాటాన్ని నేను ప్రారంభించానని చెప్పి తన కవి కత్తితో అనేక అద్భుత రచనలు చేశారు. గబ్బిలం లాంటి, పిరుదోసి లాంటి, నేతాజీ లాంటి, శివాజీ లాంటి అనేక రకాల రచనలు, స్వయంవరం లాంటి కవితలు, ఆ విధంగా ఆ కవిత ప్రబంధాన్ని, అనేక పద్యాల్ని ఆసువుగా కవిత్వాన్ని చెప్పటం, అవధాన ప్రక్రియలో పాల్గొనటం గుర్రం జాషువా గారికి సాధ్యమవుతుంది. ఒక నిరుపేద కుటుంబంలో వివక్షతకి, అంటరానితనం సంబంధించిన కులంలో పుట్టి కూడా ఆయన జీవితంలో సాధించిన అత్యున్నతం స్థాయి ఏంటంటే తిరుపతి వెంకట కవులచే గండ పేర్నురాన్ని ధరించడం, అలాగే ఆయన ఏదైతే అశ్వ వాహనంలో ఊరేగించడం, ఆయనతో పాటు ఆ రోజు ఉండే ముఖ్యమంత్రి బెజవాడ గోపాలకృష్ణ గారు కూడా రావటం, ఆ విధంగా ఆయన జీవితంలో ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తిని ఆ విధంగా తిరుపతి వెంకట కవులు గురువుగా స్వీకరించి ఆయనకి గండ పెండేరంతో కనకాభిషేకం చేయటం ఆయనకి నా జీవితంలో జరిగిన మహత్ కార్యంగా భావిస్తూ వివక్షత అనేది కేవలం చదువు ద్వారా విముక్తి చెందుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన శివాజీ అనే ప్రబంధంలో భారత మాత వర్ణం ఏదైతే ఉందో అద్భుతంగా చేయటం జరిగింది. పచ్చి బాలింతరాలు భారత మాత, మాతలకు మాత సకల సంపత్ శీల అని చెప్పి ఆవిడ భారత మాతని కొనియాడిన తీరు. ఈ దేశంలో చైనా ముష్కరులు దాడి చేస్తే చైనా కారణంగా భారతదేశం ఎక్కడ బలహీన పడకుండా ఉండే విధంగా జగజ్జనని భారత మాత ఇటువంటి అనేక రకాల దాడుల్ని తట్టుకొని ప్రతిదాడి చేయగలిగే ఒక సంస్కార శీల అని చెప్పి ఆయన అద్భుత కవితల ద్వారా దేశంలో ఒక చైతన్యం, జాతీయతకి సమున్నత శిఖరంగా గుర్రం జాషువా గారు ఉన్నారు. గుర్రం జాషువా గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 28 భారతీయ జనతా పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జయంతోత్సవాలు, అలాగే ఆయన ఏ కవిత్వం ద్వారా ప్రజల్ని అలరించాడు, ఏ విధంగా ఈ దేశంలో కుల వివక్షను దూరం చేసి ఏదైతే అంటరానితనాన్ని రూపుమామడానికి గబ్బిలం అనే పుస్తకం రాసి ఆ కథలో చివరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ గబ్బిలం ఏ విధంగా అంటరానితనాన్ని తొలగించింది అనే విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. తప్పనిసరిగా ఆంధ్ర ప్రజలు, తెలుగు నాటుండే ప్రతి తెలుగువాడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక మహోన్నత శిఖరం గుర్రం జాషువా. ఆయనకి నివాళులు అర్పించి ఈ యొక్క నరసరావుపేట యొక్క భారతీయ జనతా పార్టీ జిల్లా పర్యటన ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది.